రైట్ సో ఇవాళ మదనపల్లెలో ఒక భారీ సభ నిర్వహించబోతున్నారు. 3 సభలు మేమంతా సిద్ధం 3 సభలు నిర్వహించారు. సో ఇది 4వ సభ. మదనపల్లెలో సీఎం ఏం మాట్లాడతారో అనే ఉత్కంఠ కూడా ఉంది. పూర్తి డీటెయిల్స్ మూర్తిని అడగబోతున్నాం. మూర్తి చెప్పండి, అటు సిద్ధం సభలు 4 జరిగాయి, ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఇప్పటికి 3 సభలు జరిగాయి. ఇదో 4వ సభ. మదనపల్లె వైపు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు ఏదైతే సత్యసాయి జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో అడుగు పెట్టబోతోంది. మరికొద్ది నిమిషాల్లోనే అడుగు పెట్టబోతూ ఉన్నారు. మొదటగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి తంబళ్లపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, ఇటు పొంగనూరు నియోజకవర్గాల మీదుగా ఈరోజు 6వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగబోతోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మదనపల్లిలో టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభకు తాము ఎప్పుడెప్పుడు రావాలా, ఎదురు చూడాలా, రాష్ట్ర ముఖ్యమంత్రిని తమ సంక్షేమ పథకాలను తమ బాగోగులను చూసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆసక్తితో ప్రజలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క అన్నమయ్య జిల్లాలోకి అడుగు పెట్టబోతున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా కూడా బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఎన్నో ఏళ్లుగా వెనుకబడినటువంటి యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల్లో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నాన్ డీబీటీ ద్వారా 9,450 కోట్ల రూపాయలతో ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో సంక్షేమ పథకాలను అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు నేరుగా అందించడంతో ప్రజలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మదనపల్లిలో జరగబోయేటువంటి యొక్క టిప్పు సుల్తాన్ మైదానంలో జరగబోయే బహిరంగ సభకు 1000 కళ్ళతో ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క మొలకల చెరువు మీదుగా ఇటు బురకాయల కోట క్రాస్, ఇటు గొల్లపల్లి అంగళ్ళు మీదుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ యొక్క టిప్పు సుల్తాన్ మైదానం మదనపల్లికి చేరుకోబోతూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.